వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈరోజు క్లాస్లో క్లాజెస్లో ఒక పార్ట్ అయినటువంటి ఇఫ్ క్లాజెస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో క్లాజెస్ అంటే ఏంటి, అసలు ఈ క్లాజెస్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది డీటెయిల్డ్గా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే ముందు ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఆల్రెడీ క్లాజెస్ అంటే ఏంటో తెలుసు, మీకు ఇఫ్ క్లాజ్ మాత్రమే కావాలనుకుంటే డైరెక్ట్ ఈ వీడియో చూడండి. ఎందుకనంటే అసలు క్లాజ్ అంటే ఏంటో క్లారిటీ లేకపోతే నేను అసలు ఈ ఇఫ్ క్లాజ్ అనేది చెప్తున్నప్పుడు మీకు అది ఏ పదం వాడినా ఏ సెంటెన్స్ వాడినా మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. సో కాబట్టి ముందు మీరు క్లాజెస్ అంటే ఏంటో తెలుసుకోండి. మీకు గనక ఆల్రెడీ తెలుసుంటే నో ప్రాబ్లం, డైరెక్ట్లీ యూ కెన్ వాచ్ దిస్. ప్రజెంట్ మనం వాట్ ఆర్ ఇఫ్ క్లాజెస్, ఇఫ్ క్లాజెస్ అంటే ఏంటో చూద్దాం. సో ఇఫ్ క్లాజెస్ ఎక్స్ప్రెసెస్ ఏ కండిషన్. ఇఫ్ క్లాజెస్ ని కండిషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడతాం. కండిషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం అంటే మనం కొన్నిసార్లు షరతులు పెడుతూ ఉంటాం కదా, షరతులు పెడుతూ ఉంటాం అంటే ఇది జరిగితేనే అది జరుగుతుంది అన్న షరతులు పెడతాం కదా, అలాంటి వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడేవే ఈ ఇఫ్ క్లాజెస్ అన్నమాట. ఇప్పుడు సంథింగ్ మస్ట్ హ్యాపెన్, ఒకటి ఖచ్చితంగా జరగాలి. ఎందుకని? ఫర్ అనదర్ థింగ్ టు హ్యాపెన్. ఎందుకని అంటే ఇంకొకటి జరగాలి అంటే ఇంకొకటి ఖచ్చితంగా జరగాలి అని చెప్పడానికి మనకి ఈ ఇఫ్ క్లాజెస్ అనేవి యూస్ఫుల్ గా ఉన్నాయి. ఓకే, ఏ కండిషనల్ సెంటెన్స్ హ్యాస్ 2 parts. ఈ ఇఫ్ క్లాజెస్ అనేవి 2 parts లో రాస్తామండి. ఈ 2 parts కూడా కామాతో మనం సపరేట్ చేయడం జరుగుతుంది. ఒక పార్ట్ నేమో కండిషన్ లేదా ఇఫ్ క్లాజ్ అని అంటాం. ఎక్కడైతే మనం కండిషన్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నామో, ఎక్కడైతే మనం షరతుని ఎక్స్ప్రెస్ చేస్తున్నామో ఆ పార్ట్ ని మనం ఇఫ్ క్లాజ్ అంటాం. ఇఫ్ క్లాజ్ లేదా సబార్డినేట్ క్లాజ్ అని అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ మెయిన్ క్లాజ్ అనేది ఇంకొక పార్ట్ గా ఉంటుంది. ఈ మెయిన్ క్లాజ్ ని ముందు రాయొచ్చు లేదా కండిషనల్ క్లాజ్ తర్వాత కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఎలా రాసినా మీనింగ్ వస్తుంది. ఈ మెయిన్ క్లాజ్ లో మనం రిజల్ట్ గురించి చెప్తాం. రిజల్ట్ గురించి అంటే ఒకటి చేస్తే మరి చేసినప్పుడు రిజల్ట్ జరుగుతుంది కదా, అంటే ఫలితం వస్తుంది కదా, ఆ ఫలితాన్ని చెప్పేది మనకి ఇక్కడ మెయిన్ క్లాస్ అన్నమాట. మెయిన్ క్లాస్ లో ఎప్పుడు కూడా రిజల్ట్ గురించి చెప్పాలి. అంటే ఒకటి చేస్తే జరిగేటటువంటి ఫలితం ఏదైతే ఉందో దాన్ని మనం మెయిన్ క్లాస్ లో చెప్పాలి. ఓకే, ఈ ఇఫ్ క్లాజ్ కి అండ్ మెయిన్ క్లాజ్ కి సపరేట్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. మనకి టెన్సెస్ లో ఎలాగైతే స్ట్రక్చర్స్ ఉంటాయో అదే విధంగా ఇఫ్ క్లాజ్ కి మెయిన్ క్లాజ్ కి స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. మీరు అవి స్ట్రక్చర్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అవి ఆర్డర్లోనే ఉంటాయి, సీక్వెన్స్ లోనే ఉంటాయి, అది కన్ఫ్యూజింగ్ కాదు. సో మీకు గుర్తుంచుకోగలరు. ఓకే, ఇప్పుడు అసలు మనం ఎగ్జాంపుల్ లో చూద్దాం ఇదేంటి అసలు రిజల్ట్ ఏంటి, కండిషన్ ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇఫ్ ఇట్ రెయిన్స్ అన్నాడు, దాని తర్వాత కామా ఉంది చూసారా, కామా. అండ్ దాని తర్వాత ఏంటి, ఐ విల్ స్టే ఎట్ హోమ్ అన్నాడు, ఇది మెయిన్ క్లాజ్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇఫ్ ఇట్ రెయిన్స్ అనేది ఏంటి, కండిషన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇఫ్ ఇట్ రెయిన్స్ అనేది కండిషన్ గురించి అంటే షరతు గురించి చెప్తుంది. ఇఫ్ ఇట్ రెయిన్స్ అంటే వర్షం గనక పడితే అంటే మనం ఎప్పుడు కూడా షరతును ఎలా పెడతాం, అయితే అని చెప్తాం కదా, అయితే అని చెప్తూ ఉంటాం కదా. ఈ అయితే అనేది ఏ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లో వస్తుందో ఆ పార్ట్ మనకి షరత్ అవుతుంది, ఆ పార్ట్ మనకి కండిషన్ ఎక్స్ప్రెస్ చేసే క్లాజ్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత పార్ట్ లేదా ముందు పార్ట్ వేరే పార్ట్ ఉంటుంది కదా, దాన్ని మనం మెయిన్ క్లాజ్ అంటాం అనమాట. ఓకే, ఐ విల్ స్టే ఎట్ హోమ్. ఓకే, వర్షం పడితే అనేది కండిషన్ ఎక్స్ప్రెస్ చేస్తే దానివల్ల మనం ఏం చేస్తాం, ఐ విల్ స్టే ఎట్ హోమ్ అండి, నేను ఇంటి దగ్గరే ఉంటాను అనేది రిజల్ట్. ఓకే, సో అది మెయిన్ క్లాజ్ అవుతుంది అనమాట. ఓకే, సో అర్థమైందని అనుకుంటా ఉన్నాను అసలు ఇఫ్ క్లాజ్ అంటే ఏమిటి అనేది. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ కండిషనల్ సెంటెన్సెస్, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇఫ్ క్లాజ్ అన్నా కండిషనల్ క్లాజ్ అన్నా ఒకటే. ఓకే, ఇప్పుడు కండిషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడంలో మనం ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. ఓకే, దేర్ ఆర్ 4 మెయిన్ టైప్స్ ఆఫ్ ఇఫ్ క్లాజెస్. ఓకే, అక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మెయిన్ గా 4 కండిషనల్ సెంటెన్సెస్ అనేవి మనకి ఉన్నాయి. ఓకే, 4 టైప్స్ లో మనకి కండిషన్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. అది జీరో కండిషన్, ఫస్ట్ వన్ ఏంటంటే జీరో కండిషనల్.
అంటే జీరో టైప్ అంటారు దీన్ని మనం యూనివర్సల్ ఫ్యాక్ట్స్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడతాం. అండ్ నెక్స్ట్ ఫస్ట్ కండిషనల్ అంటారు. ఓకే, మీకు సిలబస్లో కూడా అడుగుతాడు 3 types ఆఫ్ కండిషన్స్ని నేర్చుకోండి అంటాడు. ఓకే, 4th టైప్ కూడా ఉంటుంది, జీరో టైప్ కూడా ఉంటుంది, అది కూడా నేర్చుకుని ఉండటం బెటర్ అనమాట. ఓకే, సో ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్ అంటాడు. ఫస్ట్ కండిషన్ అంటే ఏంటంటే ప్రాబబుల్ కండిషన్ని మనం ఫస్ట్ కండిషన్ అంటాం. అండ్ నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏమంటాం అంటే ఇంప్రాబబుల్ కండిషన్ లేదా ఇమాజినరీ కండిషన్, దాన్ని ఇంకోటి అన్రియల్ కండిషన్ అని కూడా పిలుస్తారు. ఓకే, ఇది సెకండ్ కండిషన్. అండ్ థర్డ్ కండిషన్ వచ్చేసరికి ఇంపాసిబుల్ కండిషన్ లేదా అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. ఓకే, దాన్ని ఇంకా పాస్ట్ అన్రియల్ కండిషన్ కూడా అంటారు. ఇలా 4 రకాలుగా మనకి కండిషన్స్ ఉన్నాయి. ఓకేనా, సో లెట్స్ అండర్స్టాండ్ దెమ్ నౌ వన్ బై వన్ విత్ ఎగ్జాంపుల్స్. ఒక్కొక్కది ఇప్పుడు ఈ 4 కండిషన్స్ ని మనం డీటెయిల్ గా చూడబోతా ఉన్నాం అనమాట. జీరో కండిషనల్ లేదా యూనివర్సల్ ట్రూత్స్ ఆర్ హ్యాబిట్స్. మన యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ని, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ని లేదా హ్యాబిట్స్ ని ఇలాంటి వాటిని చెప్పడానికి మనకి జీరో కండిషన్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మీకు స్ట్రక్చర్స్ ఉంటాయని చెప్పాను కదా, అన్ని క్లాజెస్లోనూ స్ట్రక్చర్స్ ఉంటాయి. అండ్ మీకు ఇఫ్ క్లాస్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, మెయిన్ క్లాస్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, ఆ రెండింటిని మనం ఇక్కడ కామాతో డివైడ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఈ ఇఫ్ ప్లస్ ప్రజెంట్ టెన్స్, ఇఫ్తో స్టార్ట్ చేసి ఇఫ్ తర్వాత ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ని వాడాలి. ఓకే, దీన్ని మనం ఇఫ్ క్లాజ్ అని అంటా ఉన్నాం. అండ్ నెక్స్ట్ మెయిన్ క్లాస్లో మనకి ప్రజెంట్ టెన్స్ని వాడాలి. అంటే మీకు జీరో కండిషన్లో ఇఫ్ క్లాజ్లోను మెయిన్ క్లాజ్లోను రెండింటిలోనూ ప్రజెంట్ సింపుల్ వాడాలి. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్సెస్ వాడాలన్నమాట. ఏంటి ఇప్పుడు ఇట్ యూజ్ టు ఎక్స్ప్రెస్ జనరల్ ట్రూత్స్ ఆర్ సైంటిఫిక్ లాస్. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ గురించి లేదా జనరల్గా మనం ఎక్స్ప్రెస్ చేసే ట్రూత్స్ ఉంటాయి కదా, అలాంటి యూనివర్సల్ ఫ్యాక్ట్స్, అలాంటి వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఈ యొక్క జీరో కండిషన్ని యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఎట్లాగంటే ఇఫ్ యూ హీట్ వాటర్, దీన్ని ఏమంటాం మనం, కండిషన్ అంటాం. ఓకే, ఇఫ్ యూ హీట్ వాటర్ అనేది కండిషన్ ఎక్స్ప్రెషన్. దాన్ని ఏమవుతుంది రిజల్ట్, దానివల్ల రిజల్ట్ ఏమవుతుంది, ఇట్ బాయిల్స్ అంటే అది వేడిపడి అంటే ఆవిరవుతుంది కదా, సో అది జరిగే రిజల్ట్ అనమాట. దాన్ని మెయిన్ క్లాజ్ అంటారు. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఇట్ రెయిన్స్ ద గ్రౌండ్ గెట్స్ వెట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇఫ్ ఇట్ రెయిన్స్ అనేది ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది. మీకు చూసుకుంటే మీకు అర్థం అవుతుంది, ఇట్ సబ్జెక్ట్ ప్లస్ V5 వస్తుంది అనమాట. ఓకే, అలాగే ద గ్రౌండ్ అనేది సబ్జెక్ట్, గెట్స్ అనేది వర్బ్ V5లో ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వెట్ అనేది ఆబ్జెక్ట్ అనమాట, ఇక్కడ రిజల్ట్ అనమాట. సో ఇది మీకు మెయిన్ క్లాస్, ఇది బ్రాకెట్లో ఉన్నది మెయిన్ క్లాస్ అవుతుంది. అండ్ ఇది మీకు ఇఫ్ క్లాస్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ టచ్ ఫైర్, మీరు కనుక ఫైర్ని టచ్ చేస్తే, ఇఫ్ యూ టచ్ చేస్తే ఇట్ బర్న్స్, అది కాలుస్తుంది, అది జరిగే రిజల్ట్ అనమాట. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్. ఇలాంటి ఫ్యాక్ట్స్ అన్ని మనం జీరో కండిషన్నే ఎక్స్ప్రెస్ చేయాలి. వీటిని ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, అంటే ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రజెంట్, మెయిన్ క్లాజ్లో కూడా సింపుల్ ప్రజెంటే యూజ్ చేయాలన్నమాట. ఓకే, బోత్ క్లాసెస్ ఆర్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే, అది గుర్తుంచుకోవాలి మీరు. అర్థమైందా? ఇట్లా క్వశ్చన్ ఎలా అడుగుతాడు, 2019 ఆంధ్రప్రదేశ్ టెట్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో చూస్ ద కరెక్ట్ ఫామ్ అని అన్నాడు. ఈ బ్రాకెట్స్ లో కరెక్ట్ ఫార్మ్స్ ని యూజ్ చేయాలంట అన్నాడు. ఇఫ్ యూ ఐస్ ఇట్ అంటే మీకు ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఈ 2 వర్బ్స్ ఉన్నాయి మీకు, ఈ 2 వర్బ్స్ ని కరెక్ట్ గా ఫిట్ చేయాలి. ఇఫ్ యూ అనేది ఏంటి, సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు ఏముంది, ఇక్కడ హీట్ కామన్ గా ఉంది, మెల్ట్ అనేది కామన్ గా ఉంది. మీకు కరెక్ట్ గా అగ్రిమెంట్ మ్యాచ్ అయ్యేటట్టు చూడాలి. ఇక్కడ ఇఫ్ యూ హీట్ అవుతుంది అండ్ ఇట్ మెల్ట్స్. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. ఇట్ అనేది థర్డ్ పర్సన్ కదా, కాబట్టి V5 వస్తుంది మీకు. ఓకే, యు అనేది సెకండ్ పర్సన్ కాబట్టి V1 వస్తుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మీ V1 V5 కాంబినేషన్ లో ఉన్నది చూసుకోవాలి. ఇక్కడ ఎక్కడుంది, ఇవ్వండి V1 ఉంది,
అండ్ V5 ఉంది, ఫస్ట్ దే ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ హీటెడ్ అనేది V2, హీటెడ్ అనేది V2 అండ్ మెల్ట్స్ అనేది V5. ఓకేనా, అండ్ నెక్స్ట్ హీట్ అనేది V1, మెల్టెడ్ అనేది V2. నెక్స్ట్ హీట్స్ అనేది V5 అండ్ మెల్ట్స్ అనేది V5. ఓకే, కానీ ఇక్కడ మనకు కావాల్సిన కాంబినేషన్ ఏంటి? V1 ప్లస్ V5. అది ఎక్కడుంది? ఫస్ట్ లోనే ఉంది, ఏ అనేది. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్ అని రాయాలన్నమాట. ఫస్ట్ కండిషన్ దాన్ని ప్రాబబుల్ కండిషన్ అని కూడా అంటారు, లేదా రియల్ కండిషన్ అని కూడా అంటారు. ప్రాబబుల్ అంటే ఏంటి? ప్రాబబుల్ అంటే పాసిబుల్ అని అర్థం. ఓకే, ప్రాబబుల్ అంటే పాసిబుల్ అని అర్థం. అంటే ఏదైతే కండిషన్ ని మనం పాసిబుల్ గా ఎక్స్ప్రెస్ చేస్తున్నామో, అంటే జరగడానికి ఆస్కారం ఉన్నట్లుగా చెప్తున్నామో, అలాంటి వాటిని మనం ప్రాబబుల్ కండిషన్ అంటాం. ఓకే, అండ్ దాన్ని రియల్ కండిషన్ అంటాం. అంటే రియాలిటీలో సాధ్యపడేది అని అర్థం అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఎలా రాస్తాం? ఇఫ్ ప్లస్ ప్రజెంట్ టెన్స్ రాసి నెక్స్ట్ విల్ ప్లస్ V1 రాస్తాం. బేస్ ఫామ్ అంటే సింపుల్ ఫ్యూచర్, సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్. ఈ సింపుల్ ప్రజెంట్ అనేది దేంట్లో యూజ్ చేస్తాం? సింపుల్ ప్రజెంట్ అనేది ఈ కండిషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం. సింపుల్ ప్రజెంట్ అనేది కండిషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి. అండ్ అదే విల్ ప్లస్ V1 అంటే సింపుల్ ఫ్యూచర్ ని దేనికి యూజ్ చేస్తాం? రిజల్ట్ గురించి చెప్పడానికి. ఓకే, రిజల్ట్ గురించి చెప్పడానికి మెయిన్ క్లాస్ లో సింపుల్ ఫ్యూచర్ ని యూజ్ చేస్తాం. ఇది స్ట్రక్చర్. మీరు స్ట్రక్చర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, అండ్ మనం వాడేటటువంటి సందర్భాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. యూజ్ ఇట్ ఫర్ రియల్ పాసిబుల్ కండిషన్స్ లేదా సిచ్యువేషన్స్ ఇన్ ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి కండిషన్స్ ని మనం ఫస్ట్ కండిషన్ లో చెప్తాం అనమాట. అంటే ప్రాబబుల్ కండిషన్ లో చెప్తా ఉంటాం. ఓకే, ఇప్పుడు చూడండి. ఇఫ్ ఇట్ రెయిన్స్ వీ విల్ స్టే ఎట్ హోమ్ అన్నారు. ఇఫ్ ఇట్ రెయిన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి సెంటెన్స్. ఎందుకంటే ఇక్కడ ఇట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రావాలి కదా కండిషన్ లో. అండ్ రెయిన్స్ అనేది ఏంటి? V5. ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి రెయిన్ అనేది ఎస్ అనేది తీసుకుంది, అంటే V5 అంటాం దాన్ని సింపుల్ షార్ట్ కట్ లో. అండ్ వీ విల్ స్టే అట్ హోమ్, విల్ ప్లస్ స్టే. చూసారా, మనకి ఫ్యూచర్ టెన్స్ ని వాడాలి అక్కడ. మెయిన్ క్లాస్ లో ఫ్యూచర్ వాడాలని చెప్పాం కదా. విల్ ప్లస్ స్టే అనమాట. విల్ ప్లస్ V1, వి విల్ స్టే అట్ హోమ్ అని చెప్తాను. అండ్ ఇఫ్ యూ స్టడీ హార్డ్, ఓకే, సబ్జెక్ట్ ఈజ్ యూ అనమాట. అండ్ స్టడీ అనేది V1. ఇఫ్ యూ స్టడీ హార్డ్, నీవు గనక కష్టపడి చదివితే, యూ విల్ పాస్ ద ఎగ్జామ్. విల్ ప్లస్ V1, యూ విల్ పాస్ ద ఎగ్జామ్. అంటే మీకు కండిషన్ నేమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తాం, జరిగే రిజల్ట్ నేమో సింపుల్ ఫ్యూచర్ లో చెప్తాం అనమాట. ఇది ఫస్ట్ కండిషన్. ఓకే, ఇఫ్ షీ కమ్స్ ఐ విల్ కాల్ యూ. ఇఫ్ షీ కమ్స్, తనే గనక వస్తే, ఓకే, అది ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాం. ఈ ఐ విల్ కాల్ యూ, నేను నీకు కాల్ చేస్తాను అనేది సింపుల్ ఫ్యూచర్. అంటే ఫస్ట్ కండిషన్ లో మీకు సింపుల్ ప్రెజెంట్ ప్లస్ సింపుల్ ఫ్యూచర్ ని యూజ్ చేయాలి. సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు వాడాలి? కండిషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి వాడాలి. మెయిన్ క్లాస్ లోనేమో సింపుల్ ఫ్యూచర్ ని యూజ్ చేయాలి, అంటే రిజల్ట్ చెప్పడానికి. ఓకే, మీరు గుర్తుంచుకోవాల్సింది కండిషన్ ఇన్ ప్రెజెంట్ అండ్ రిజల్ట్ ఇన్ ఫ్యూచర్. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ. ఆల్ రైట్, నెక్స్ట్ మీకు అడిగినటువంటి డిఎస్సి 2018 క్వశ్చన్ చూస్తే, డిఎస్సిలో అడిగారు, ఏపీ డిఎస్సిలో. ఇఫ్ యూ స్టడీ వెల్, ఇఫ్ యూ స్టడీ వెల్, నీవే గనక బాగా చదివితే, యూ డాష్ పాస్ ద ఎగ్జామ్. యూ డాష్ పాస్ ద ఎగ్జామ్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలి? విల్ రావాలి. సెకండ్ పర్సన్ ఉంది కదా, విల్ వాడదు. ఓకే, నెక్స్ట్ మీకు సెకండ్, అది కాకుండా ఫస్ట్ పర్సన్ ఉన్నాయి అనుకోండి, అంటే ఐ గాని లేదా వి గాని ఇవి కనుక ఉన్నాయి అనుకోండి, అప్పుడు షల్ వాడండి. ఓకేనా, అప్పుడు మీరు షల్ వాడుకోండి సరిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ పర్సన్స్ తో షల్ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్ అంటే ఇంప్రాబబుల్ కండిషన్ ఇది, లేదా ఇమాజినరీ కండిషన్, లేదా అన్రియల్ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ కండిషన్. ఓకే, ఎన్ని పేర్లు ఉన్నా సరే మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్, ఇది ఇమాజినరీ కండిషన్ అని గుర్తుపెట్టుకోండి. మీకు ఇమాజినరీ కండిషన్ లో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందండి. ఓకే, ఇందులో మీకు కండిషనల్ క్లాస్ లో కనుక మీకు పేపర్ లో క్వశ్చన్ ఇద్దాము అనుకుంటే మాత్రం
ఇమాజినరీ కండిషన్లో ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది, రాసి పెట్టుకోండి. ఓకే, అండ్ ఇక్కడ ఇమాజినరీ కండిషన్, ఎందుకంటే ఇక్కడే మీకు ట్విస్ట్, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని ఇమాజినరీ కండిషన్లో ఎక్కువగా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సో ఇక్కడ మనం ప్రాబబుల్ కండిషన్ అంటే ఏమని చెప్పుకున్నాం, పాసిబుల్ కండిషన్ అని చెప్పుకున్నాం. ఇక్కడ మరి ఇంప్రాబబుల్ కండిషన్ అంటే ఏంటి, మనకి అది జరగడానికి లెస్ పాసిబిలిటీ అని ఉంటుంది, అంటే లెస్ పాసిబుల్. ఓకేనా, లెస్ పాసిబుల్ అని అర్థం మీకు ఇంప్రాబబుల్ అంటే. అంటే ఇక్కడ చూడండి, యూజ్డ్ ఫర్ ఇమాజినరీ అన్లైక్లీ సిచ్యువేషన్స్. అన్లైక్లీ సిచ్యువేషన్స్ అంటే కొంచెం జరగడానికి అసలు ఆస్కారం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట, అంటే జరిగే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. అది ఎందుకంటే అది ఊహాజనితంగా ఉంటుంది కాబట్టి. ఓకే, ఊహాజనితంగా ఉంటుంది కాబట్టి దాన్ని జరగడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది అంటాడు. ఓకే, మరి దీన్ని ఏ స్ట్రక్చర్లో రాస్తామంటే, కండిషన్ ఏమో ఇఫ్ ప్లస్ పాస్ట్ టెన్స్ వాడాలండి. మీకు ఇవన్నీ కూడా ఆర్డర్లోనే ఉంటాయి, మీరు చూసుకున్నారా. జీరో కండిషన్ ఎలా వచ్చింది, సింపుల్ ప్రజెంట్ ప్లస్ సింపుల్ ప్రజెంట్ వాడాం. ఫస్ట్ కండిషన్ ఎలా చూసాము, సింపుల్ ప్రజెంట్ ప్లస్ సింపుల్ ఫ్యూచర్ రాసాం. మరి ఇప్పుడు దీన్ని చూడండి, సెకండ్ స్ట్రక్చర్, సెకండ్ కండిషన్ ఏమన్నాం, సింపుల్ పాస్ట్. ఓకే, సింపుల్ పాస్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1 అని రాస్తా ఉన్నాం. అక్కడ విల్ ప్లస్ V1 రాశారు, ఇక్కడ వుడ్ ప్లస్ V1. వుడ్ ప్లస్ V1 అంటే వుడ్ ప్లస్ V1 అని కాదు, మీకు ఎక్కువగా వుడ్ వస్తుంది, కానీ దీంతో పాటు వుడ్తో పాటు మైట్ రావచ్చు, మైట్ వాడచ్చు, మీనింగ్ని బట్టి, సెంటెన్స్ మీనింగ్ని బట్టి యూజ్ చేసుకోవాలి. మైట్ వాడచ్చు, కుడ్ వాడుకోవచ్చు, లేదనుకుంటే షుడ్ వాడుకోవచ్చు. ఓకే, షుడ్ ప్లస్ అంటే V1 వస్తుంది అనమాట ఇలా, లేదా వుడ్. వుడ్ అనేది ఎక్కువగా వాడతారు ఇక్కడ, అందుకని ఇక్కడ మీకు వుడ్ అనేది డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇవి రేర్ కేసెస్లో మనకి సెంటెన్స్ అర్థాన్ని బట్టి మనకి యూస్ఫుల్గా ఉంటాయి, మైట్, కుడ్, షుడ్ ఇలాంటివన్నీ. కానీ ఇక్కడ వుడ్ అనేది ఎక్కువగా యూజ్ అయ్యేది ఈ సెక్షన్లో, అందుకని వుడ్ ప్లస్ V1 అని ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ మీరు విల్ వాడినా వుడ్ వాడినా మోడల్ ఆక్సిలరీ కదా అది. మరి మోడల్ ఆక్సిలరీ తర్వాత ఏం వాడాలి, V1 వాడాలి. వర్బ్ ఫస్ట్ ఫామ్, వర్బ్ బేస్ ఫామ్ అన్నారంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వాడాలన్నమాట. అంటే మీకు ఇక్కడ స్ట్రక్చర్ ఎలా వస్తుందంటే, సింపుల్ పాస్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1, లేదా షుడ్ ప్లస్ V1, లేదా కుడ్ ప్లస్ V1, లేదా మైట్ ప్లస్ V1 అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్ చూస్తే, ఇఫ్ ఐ వన్ ద లాటరీ, ఇఫ్ ఐ వన్ అని చూడండి, ఇక్కడ పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇఫ్ సబ్జెక్ట్ ప్లస్ V2 కదా, అంటే మీకు సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ని అప్లై చేయాలి. అండ్ ఐ వుడ్ బై, వుడ్ ప్లస్ V1, ఇక్కడ ఐ వుడ్ బై ఏ కార్. నాకే గనక లాటరీ వచ్చుంటే, నేనే గనక లాటరీ గెలిచుంటే అని అంటే మనం ఆల్రెడీ అది లాటరీని గెలిచి ఉన్నట్లయితే అన్నదని ఊహించుకుని చెప్తున్నాం అనమాట, అట్లా అది జరిగినట్లయితే అన్నట్లుగా అనమాట. ఓకే, అండ్ ఐ వుడ్ బై, నేనే కనుక లాటరీ గెలిచి ఉన్నట్లయితే నేను కారు కొని ఉండేవాడిని, కొంటాను అంటలా, కొని ఉండేవాడిని అంటా ఉన్నాం. ఓకేనా, సో మీరు అది లాజికల్గా అర్థం చేసుకోవాలి. అక్కడ ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాడు, ఐ విల్ స్టే అట్ హోమ్ అంటే ఉంటాను అని అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఐ వుడ్ బై, కొని ఉండేవాడిని అంటా ఉన్నాడు. ఓకే, ఇది కంప్లీట్గా ఇమాజినరీ అనమాట. అండ్ నెక్స్ట్, ఇఫ్ హీ వర్ హియర్ హీ వుడ్ హెల్ప్ అస్. ఇఫ్ హీ వర్ హియర్ అంటే అతనే గనక ఇక్కడ ఉన్నట్లయితే హీ వుడ్ హెల్ప్ అస్, మనకి సహాయం చేసి ఉండేవాడు. ఇఫ్ యూ స్టడీడ్ హార్డర్, స్టడీడ్ పాస్ట్ టెన్స్ V2, ఇఫ్ యూ స్టడీడ్ హార్డర్ యూ వుడ్ గెట్ గుడ్ మార్క్స్. వుడ్ ప్లస్ V1 అనమాట, యూ వుడ్ గెట్ గుడ్ మార్క్స్. మీరే గనక బాగా కష్టపడి చదివి ఉన్నట్లయితే యూ వుడ్ గెట్ గుడ్ మార్క్స్, మీకు మంచి మార్క్స్ వచ్చిండేవి. ఓకే, అండ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈవెన్ ఫర్ ఐ, హీ, షీ, ఇట్, ఎనీ సబ్జెక్ట్, మీకు ఐ హీ కాదు, ఏదైనా సబ్జెక్ట్. ఓకే, యూజ్ వర్ నాట్ వాజ్. ఇక్కడ యాక్చువల్గా మీకు డౌట్ వచ్చే ఉండాలి, ఎక్కడ ఇఫ్ హీ తర్వాత వర్ రాశారేంటి అని మీకు డౌట్ వచ్చి ఉండాలి. ఓకే,
మనకి సబ్జెక్ట్తో సంబంధం లేకుండా మనకి గనక ఈ వాజ్ వాడాల్సినటువంటి పరిస్థితి కనుక వస్తే సెకండ్ కండిషన్లో మనం వాజ్ వాడకూడదు, వర్ వాడాలి. ఓకేనా? ఎందుకని అంటే ఇది ఇమాజినేషన్ అని మనం చెప్తాము కనుక, ఇది ఇమాజినేషన్ అని చెప్తాం కోసం మనం ఈ యొక్క వస్కు బదులు వర్ వాడతాం. మనకి డైరెక్ట్ యాక్షన్ వర్బ్ ఉందనుకోండి, పాస్ట్ టెన్స్లో చెప్తాం, అక్కడ ఆల్రెడీ ఇమాజినేషన్ వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ బీ ఫామ్ చెప్పినప్పుడు, మనకి హెల్పింగ్ వర్బ్గా చెప్పినప్పుడు ఈ బీ ఫామ్ని వజ్కు బదులు అంటే సింగులర్కి బదులు ప్లూరల్ వాడతాం అనమాట. వజ్ అనేది ఇక్కడ వాడం. ఏ సబ్జెక్ట్ అయినా, సింగులర్ సబ్జెక్ట్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా మనం వజ్కు బదులు వర్రే యూజ్ చేయాలి. దీని మీదే ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది మీకు. ఈ వజ్కు బదులు వర్ర వాడేటటువంటి ఈ పాయింట్ మీదే మీకు ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. మీకు ఇఫ్ క్లాస్లో కనుక క్వశ్చన్ ఇచ్చాడు అంటే మీకు దీంట్లో 99.99999% మీకు ఇందులో క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, ఈ వర్ర మీదే. అండ్ ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ వర్ యూ అన్నాడు అంటే ఇక్కడ ఐ తర్వాత యాక్చువల్గా ఏం వాడాలి? వజ్ వాడాలి, కానీ వర్ అని చెప్పాలి. ఇక్కడ ఐ వజ్ అనేది మనకి రెగ్యులర్గా సెంటెన్స్ చెప్పేటప్పుడు, నార్మల్గా చెప్పేటప్పుడు మనం ఇది మరి ఊహ అని చెప్పడానికి ఆస్కారం ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది? అప్పుడు మనం వర్ అని చెప్పినప్పుడు అది ఊహించుకుంటున్నాం అని చెప్తున్నాం అనమాట. ఇఫ్ ఐ వర్ యూ, నేనే గనక నువ్వైనట్లయితే, నేనే గనక నీ స్థానంలో ఉండుంటేనా అంటాం కదా చాలాసార్లు. నేనే గనక నీ ప్లేస్లో ఉండుంటేనా అని అంటాం. అలాంటి వాటి కోసం మనకి ఇక్కడ వర్ అని చెప్పాలన్నమాట. ఓకే, ఐ వుడ్ స్టడీ హార్డర్, నేనే కనుక నీ దగ్గర ఉన్నట్టు నీ ప్లేస్లో ఉన్నట్టయితే నేను ఇంకా బాగా చదివి ఉండేవాడిని అని అంటారు. ఓకే, సో మీరు ఈ ఖచ్చితంగా ఇమాజినరీ కండిషన్ అనేది ఖచ్చితంగా గ్రిప్ సంపాదించండి. ఎందుకంటే ఇఫ్ క్లాస్ అడిగాడు అంటే మాత్రం వర్ అనేది దాదాపు క్వశ్చన్ ఉంటుంది. ఓకే, ఇమాజినరీ మీద. ఓకే, ఇప్పుడు మనకి 2020లో టీఎస్లో అడిగినటువంటి, అంటే అప్పుడు తెలంగాణ టీఎస్ అని రాసేవాళ్ళు కదా, అందుకని టీఎస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు 2020లో అడిగినటువంటి టెట్లో అడిగిన క్వశ్చన్, ఇఫ్ ఐ ఏ బర్డ్ ఫ్లై ఇన్ ద స్కై, ఐ ఫ్లై ఇన్ ద స్కై. ఇఫ్ మనకి ఇక్కడ ఈ బ్లాంక్లో ఏ బీ ఫామ్ వాడాలి అండ్ ఈ బ్లాంక్లో ఏ వర్బ్ వాడాలి. చూడండి, ఏ బర్డ్ అంటున్నాడు, ఐ బర్డ్, నేనే కనుక బర్డ్ అన్నాడు. బర్డ్ అవ్వడం ఏంటి అంటే అది ఇమాజినరీ కదా. ఇమాజినరీ అంటే ఏం చెప్పాలనుకున్నాం? ఇప్పుడు వర్ అని వాడాలనుకున్నాం. ఇఫ్ ఐ వర్ అని రాయాలి, ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ అనాలి. ఓకే, ఐ తర్వాత మెయిన్ క్లాస్లో ఏమి రావాలి? వుడ్ రావాలి. ఓకే, అంటే మనకి వర్ ప్లస్ వుడ్ అనేది వాడాల్సిన కాంబినేషన్ అక్కడ. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై, నేనే కనుక పక్షిని అయ్యున్నట్లయితే నేను ఆకాశం ఎగురుకుంటూ వెళ్ళేవాడిని అని అంటా ఉంటాను. నెక్స్ట్ థర్డ్ కండిషన్ అంటే అది ఇంపాసిబుల్ కండిషన్ లేదా అన్ఫుల్ఫిల్ కండిషన్ లేదా పాస్ట్ అన్రియల్ కండిషన్. ఇలా ఎన్ని పేర్లు అయినా పెట్టుకోండి, మనకి ఇలా 3 పేర్లు దాకా ఉన్నాయి మనకి. ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్ అని చెప్పిన అసలు సాధ్యపడదు. ఇది ఇమాజినరీ అన్నా సాధ్యపడవచ్చేమో కానీ ఈ కండిషన్ అనేది అసలు సాధ్యపడదు. ఓకే, ఇది అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అని కూడా అంటాం దీన్ని. అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటే ఇది యాక్చువల్గా మీకు ఎందుకని చెప్తా ఉన్నాం అంటే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసినాక అర్థం అవుతుంది అసలు దాన్ని అన్ఫుల్ఫిల్డ్ అని ఎందుకు అంటాము అనేది. మీరు చూడండి, స్ట్రక్చర్ చూడండి. ముందు ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలి స్ట్రక్చర్లో. ఇది ఇఫ్ క్లాస్కి వాడే స్ట్రక్చర్ అనమాట. రైట్, అండ్ వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏం లేదు, V3 అని అర్థం. పాస్ట్ పార్టిసిపల్ అంటే V3 అని అర్థం, అంటే వర్బ్ థర్డ్ ఫామ్లో వాడాలి అని. ఇక్కడ వుడ్ హ్యావే కాదు, ఇంతకుముందు మనం వుడ్కు బదులు షుడ్ కానీ కుడ్ కానీ మైట్ కానీ అనుకున్నాం కదా, అలాగే ఇక్కడ వుడ్ హ్యావ్ కానీ కుడ్ హ్యావ్ కానీ షుడ్ హ్యావ్ కానీ మైట్ హ్యావ్ కానీ అలా అంటే సెంటెన్స్ యొక్క అర్థాన్ని బట్టి వస్తుంది. ఎక్కువగా మీకు వుడ్ హ్యావ్ అనేది వాడే కాంబినేషన్ అనమాట. అది ఎక్కువగా 90% ఆఫ్ ది కేసెస్లో మనకి వుడ్ హ్యావ్తోనే వస్తుంది స్ట్రక్చర్ అనేది. మీరు ఎందుకైనా మంచిది ఆ సేఫ్టీ పర్పస్గా అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని వుడ్ హ్యావే కాదు షుడ్ హ్యావ్ అంటే మీనింగ్ని బట్టి మనకి అక్కడ మార్చుకోవాలన్నమాట. ఓకేనా? సో యూజ్ టు ఎక్స్ప్రెస్ ఇమాజినరీ సిచ్యువేషన్స్ ఇన్ ద పాస్ట్. ఇది కూడా ఇమాజినరీ, కానీ ఇన్ ద పాస్ట్ అలా జరిగి బాగుండేది, అలా చేసుంటే బాగుండేది అని అంటాం కదా, అలాంటి వాటికి. థింగ్స్ దట్ డిడ్ నాట్ రియల్లీ హ్యాపెన్. ఓకేనా? ఇలా చెప్పాం కదా అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అని. మనం అనుకుంటాం ఒక్కొక్కసారి టైం
దాటిపోయిన తర్వాత అరే రే 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 అలా కాకుండా ఎలా అయ్యి ఉంటే బాగుండేదే, ఎలా చేసుంటే బాగుండేదే అని అనుకుంటాం కదా. దాన్ని మనం ఇక్కడ ఈ అన్ఫుల్ఫిల్డ్, ఆల్రెడీ టైం అయిపోయింది దానికి సంబంధించింది, మనం ఆల్రెడీ చేసేసాం, తప్పు చేసేసాం, కానీ అలా కాకుండా ఎలా చేసుంటే బాగుండేది అని అనుకుంటాం కదా. మరి ఇప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయగలమా? టైం అయిపోయిన తర్వాత టైం వెనక్కి తీసుకెళ్ళాం కదా. సో అందుకని దాన్ని అన్ఫుల్ఫిల్డ్ అంటారు. ఓకే, మనకి యాక్చువల్గా ఒక జరగాలి కానీ డిడ్ నాట్ రియల్లీ హ్యాపెన్, అది జరగలేదు. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ నేను గనక చదువున్నట్లయితే ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్, నేను ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండేవాడిని. ఇక్కడ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు రిజల్ట్ కూడా వచ్చేసిన తర్వాత ఏమంటున్నావు, అరే నేను చదివి ఉన్నట్లయితే ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్, పాస్ అయ్యి ఉండేవాడిని కదా అని అంటావు అనమాట. అంటే ఇక్కడ నువ్వు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకెళ్ళావు కదా. రాస్తే నెక్స్ట్ ఇయర్ రాసుకోవడం అంతే, దాన్ని జరిగిందని వెనక్కి తీసుకెళ్ళి ఉండలేం కదా. అందుకని దీన్ని అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అండ్ ఇంపాసిబుల్ కండిషన్. టైంని ఎవడు వెనక్కి తీసుకెళ్ళాడు. ఇమాజినేషన్ ఏమైనా జరిగించలేమో కానీ ఇందాక అనుకున్నాం కదా, ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, నేనే కనుక పక్షిని అయితే అని, అదేమన్నా జరగవచ్చేమో కానీ ఇది మాత్రం జరగదు. టైం వెనక్కి తీసుకెళ్ళడం కుదరదు కదా. ఇప్పుడు పక్షిని ఎలా అవుతామండి మరి అంటే ఏముంది, మరి 2 రెక్కలు కట్టుకుని తయారు చేసుకుంటే ఎగరొచ్చు కదా, అవునా కదా. సో అది పాసిబులే కొంతవరకు, కానీ ఇది మాత్రం ఇంపాసిబుల్. ఇఫ్ షీ హ్యాడ్ లెఫ్ట్ ఎర్లియర్, ఆవిడే గనక కొంచెం ఎర్లీగా బయలుదేరినట్లయితే షీ వుడ్ హ్యావ్ కాట్ ద బస్సును అందుకుని కలిగి ఉండేది. అంటే బస్సు అందుకోలేకపోయింది అనమాట, బస్సు మిస్ అయిపోయింది. ఆవిడ గనక కొంచెం ఎర్లీగా బయలుదేరినట్లయితే బస్సు అందుకుని ఉండుండేది. అంటే ఆవిడ బయలుదేరలేదు, బస్సు అందుకోలేదు, 2 జరిగిపోయినాయి, దాన్ని మనం వెనక్కి తీసుకెళ్ళాం. సో ఇది ఇంపాసిబుల్ కండిషన్. ఇఫ్ దే హ్యాడ్ నోన్ దే వుడ్ హ్యావ్ కమ్. ఓకే, వాళ్ళకి గనక తెలుసున్నట్లయితే, వాళ్ళకి గనక ఇన్ఫర్మేషన్ తెలుసున్నట్లయితే దే వుడ్ హ్యావ్ కమ్, వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు. ఓకే, అంటే ఏదో ఆ ఫంక్షన్ ఏదో కార్యక్రమానికి అటెండ్ కాలేదు అంటే వాళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ తెలియలేదు. ఒకవేళ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉన్నట్లయితే వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చి ఉండేవాళ్ళు. ఓకే, 2 జరగలేదు అనమాట. అలా ఈ విధంగా మీకు ఇంపాసిబుల్ కండిషన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనమాట. చూడండి, దీన్ని మనం రిగ్రెట్ ఆర్ పాస్ట్ ఇమాజినేషన్. రిగ్రెట్ అంటే తెలుసు కదా, పశ్చాత్తాపాన్ని, అంటే జరిగిపోయిన తర్వాత అయ్యయ్యో అని నాలుగు కరుచుకుంటాం కదా, అలాంటి సిచ్యువేషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఈ యొక్క థర్డ్ కండిషన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. బోత్ యాక్షన్స్ ఆర్ అన్రియల్ అండ్ పాస్ట్. బోత్ యాక్షన్స్ కూడా రెండిట్లో కండిషన్ రిజల్ట్ 2 కూడా అన్రియల్ గానే ఉంటాయి, అంటే జరగడానికి ఆస్కారం లేవు అసలు అవి. ఓకే, 2 కూడా ఇమాజినరీగానే ఉంటాయి, పాస్ట్ ఇమాజినరీ ఉంటాయి అవి. ఓకేనా. ఇప్పుడు మనకి లాస్ట్ అడిగినటువంటి క్వశ్చన్ ఒకటి చూద్దాం, దీని మీద కూడా 2018లో డిఎస్సి క్వశ్చన్ చూద్దాం. ఇది ఇఫ్ హీ హార్డర్ హీ ద టెస్ట్. ఓకే, హార్డర్. ఇప్పుడు చూడండి, ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్, మనకి స్ట్రక్చర్ ఏంటి, ఇఫ్ క్లాస్లో థర్డ్ కండిషన్కి హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కదా. హ్యాడ్ ప్లస్ V3 అండ్ నెక్స్ట్ వుడ్ హ్యావ్ ప్లస్ V3. సో ఇది సూట్ అవుతుంది. ఓకేనా. హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఈ సెంటెన్స్. అంటే ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ హార్డర్ హీ వుడ్ హ్యావ్ పాస్డ్ ద టెస్ట్. తను పాస్ అయి ఉండేవాడు కష్టపడి పని చేసినట్లయితే. ఓకే, ఇది థర్డ్ కండిషన్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని క్విక్ గా రివిజన్ చూద్దాం. చూడండి, వీటన్నింటిని ఒక్కసారి ఒక టేబుల్లో చూసేద్దాం మొత్తాన్ని. ఫస్ట్ ఏంటి, జీరో కండిషన్. జీరో కండిషన్ ఎందుకు చెప్తాం, యూనివర్సల్ ఫ్యాక్ట్స్ చెప్పడానికి. దానికి ఇఫ్ క్లాజ్ లో ఉండే స్ట్రక్చర్ ఏంటి, ఇఫ్ క్లాస్ ఒకటి మెయిన్ క్లాస్ ఒకటి ఉంటుందని చెప్పాం కదా. ఇఫ్ క్లాస్ లో ఉండే స్ట్రక్చర్ ఏంటి, ఇఫ్ ప్లస్ ప్రజెంట్ టెన్స్ ను వాడాలి, అలాగే మెయిన్ క్లాస్ లో ప్రజెంట్ టెన్స్ ను వాడాలి, ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ను వాడాలి. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ అని చూసుకుని, ఇఫ్ యూ హీట్ వాటర్ ఇట్ బాయిల్స్. నువ్వు కనుక వాటర్ని వేడి చేస్తే అది ఆవిరవుతుంది, అది వేడి పడుతుంది అని. అండ్ నెక్స్ట్ ఫస్ట్ కండిషన్కి వచ్చేసరికి ఇది రియల్ ఆర్ ప్రాబబుల్ కండిషన్, అంటే పాసిబిలిటీస్ ఉన్నటువంటి వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ కండిషన్ వాడతారు అన్నమాట. ఓకే, అంటే పాసిబుల్ కండిషన్ అని లేదా ప్రాబబుల్ కండిషన్ అని అంటాం.
అండ్ దీనికి ఇఫ్ క్లాజ్ లో ఉండే స్ట్రక్చర్ ఏంటి, ఇఫ్ ప్లస్ ప్రజెంట్ అనమాట. అంటే ఇఫ్ ప్లస్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ని వాడాలి. అలాగే మెయిన్ క్లాజ్ లో విల్ ప్లస్ V1 అంటే సింపుల్ ఫ్యూచర్, సింపుల్ గా చెప్పాలంటే సింపుల్ ఫ్యూచర్ ని యూజ్ చేయాలి మెయిన్ క్లాస్ లో. ఇప్పుడు చూడండి, ఇఫ్ యూ స్టడీ, నువ్వు కనుక చదివితే, యూ విల్ పాస్, నువ్వు పాస్ అవుతావు. ఓకే, ఇది జరిగేదేమో, రిజల్ట్ ఏమో ఫ్యూచర్ లో ఉంటుంది, మనం చేయాల్సిన కండిషన్ ఏమో ప్రజెంట్ లో ఉంటుంది అనమాట. ఓకేనా, అది. అండ్ నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూస్తే, ఇది అన్రియల్ ఆర్ ఇంప్రాబుల్ కండిషన్. ఇది కొంచెం అన్రియల్ కి ఉంటుంది, అంటే జరగడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. దాన్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇమాజినరీ కండిషన్ అనమాట. అంటే ఊహాజనితమైంది ఇది, అంటే ఊహించుకొని చెప్పేది అనమాట. అండ్ నెక్స్ట్ ఇఫ్ ప్లస్ పాస్ట్ టెన్స్ లో వాడతాం. ఇఫ్ క్లాజ్ ని ఇఫ్ ప్లస్ పాస్ట్ టెన్స్ ని యూజ్ చేయాలి, పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ని యూజ్ చేయాలి, సింపుల్ పాస్ట్ టెన్స్. అండ్ మెయిన్ క్లాజ్ లోనేమో వుడ్ ప్లస్ V1 వస్తుంది, లేదా షుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, మైట్ ప్లస్ V1. అండ్ సెంటెన్స్ మీనింగ్ ని బట్టి ఉంటుందండి. ఎక్కువగా వుడ్ ప్లస్ V1 వాడతారు, అందుకని వుడ్ ఇచ్చాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఐ వర్ రిచ్, నేనే గనక ధనవంతునైతే, నేనే గనక ధనవంతునై ఉండట్లయితే, ఐ వుడ్ ట్రావెల్, ఐ వుడ్ ట్రావెల్, ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్ అంటారు. ఓకేనా, అంటే ప్రపంచాన్ని తిరిగి వచ్చేవాడిని అని అంటారు కదా. నువ్వు రిచ్ కాదు, నువ్వు ప్రపంచాన్ని తిరగలేవు అని అర్థం. మనం రిచ్ అవ్వచ్చుగా, దీనికి కొంచెం పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఇమాజినరీ కండిషన్ లో అంటే కొంత 1% పాసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ కండిషన్, ఇది ఇంపాసిబుల్. అసలు దీనికి 100 ఇంపాసిబుల్ అనమాట. ఇమాజినరీ కన్నా కొంచెం పాసిబిలిటీ ఉంటుంది. నువ్వు బర్డ్ అవ్వడం అనుకుంటే బర్డ్ లాగా తయారు చేసుకుని ఎగరొచ్చు. నువ్వు రిచ్ అవ్వాలనుకుంటే కొంచెం కష్టపడి రిచ్ అవ్వచ్చు కొన్ని సంవత్సరాలకి. అంటే ఇమాజినరీ కండిషన్ కి ఎక్కడో కొంత పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఈ ఇంపాసిబుల్ కండిషన్ లేదా పాస్ట్ అండ్ రియల్ అని చూసారా, అన్ఫుల్ఫిల్డ్, ఇది అసలు కుదరదు అనమాట, అసలు సాధ్యపడదు ఇది. అండ్ దీనికి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ అనమాట. ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ని యూజ్ చేయాలి. అంటే మీకు టెన్సెస్ లో స్ట్రక్చర్స్ అనేవి కంప్లీట్ అవగాహన ఉండాలి, ఫింగర్ టిప్ మీద రావాలి స్ట్రక్చర్స్ అనేవి. అండ్ నెక్స్ట్ వుడ్ హ్యావ్ ప్లస్ V3, మెయిన్ క్లాస్ లోనేమో వుడ్ హ్యావ్ ఆర్ షుడ్ హ్యావ్ ఆర్ కుడ్ హ్యావ్ ఆర్ మైట్ హ్యావ్ ప్లస్ V3 యూజ్ చేయాలన్నమాట. ఓకే. అండ్ ఇఫ్ ఐ హ్యాడ్ సీన్ హర్, నేనే గనక ఆమెను చూసినట్లయితే, ఐ వుడ్ హ్యావ్ స్పోకెన్, ఆవిడతో మాట్లాడి ఉండేవాడిని, నేను చూడలేదు, మాట్లాడలేదు. ఓకే, అది. ఇప్పుడు ఇది మనకు షార్ట్ కట్ లో 4 కండిషన్స్ గురించి బ్రీఫ్ గా చూసాం. అండ్ నెక్స్ట్ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది అసలు దీని క్వశ్చన్, దీని మీద అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, టెట్ అండ్ డిఎస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఆఫెన్ బేస్డ్ ఆన్ టెన్స్ కాంబినేషన్. మీకు ఇప్పుడు చెప్పాను కదా కాంబినేషన్, ఈ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ఈ కాంబినేషన్స్, వీటి మీద క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, వర్బ్ యూసేజ్, ఏ వర్బ్ ఏ ఫామ్ లో ఎక్కడ వాడాలి, ఏ కండిషన్ లో ఏ వర్బ్ వాడాలి అనేది దాని మీద మీకు క్వశ్చన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎర్రర్ స్పాటింగ్ అండ్ కండిషనల్ స్టేజెస్. ఆడే క్వశ్చన్ ఇస్తాడు, అంటే కండిషన్ చెప్తాడు, అందులో తప్పేది ఎక్కడ ఉందో కనుక్కోమంటాడు. అంటే మీకు టెన్సెస్ ఈ గనక ఐడియా ఉందనుకోండి, ఈ మెయిన్ క్లాస్ లో ఏ స్ట్రక్చర్ వాడాలి, ఇఫ్ క్లాస్ లో ఏ స్ట్రక్చర్ వాడాలి తెలుసు అనుకోండి, మీరు ఎర్రర్ స్పాటింగ్ అనేది కరెక్ట్ గా షార్ట్ కట్ లో చేసేస్తారు. మీకు అది తెలియకపోతే కొంచెం ఎత్తుక్కోవడం తప్పదు. ఇక నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో అడుగుతాడు. ఇప్పుడు దాకా మనం చూసాం కదా, ఒక్కొక్క స్ట్రక్చర్ లో ఒక్కొక్క ఎగ్జాంపుల్, అలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఈ వర్బ్స్ ఆప్షన్ ఇచ్చి మీకు ఫిల్ చేయమంటాడు, కరెక్ట్ ఆప్షన్ ని ఫిల్ చేయమంటాడు. ఓకే, సో మీరు గనక ఆల్వేస్ లుక్ అట్ టెన్స్ ఆఫ్టర్ ఇఫ్ తర్వాత ఉండాల్సిన టెన్స్ ఏంటనేది చూసుకోండి, మీకు అప్పుడు ఐడియా వస్తుంది నెక్స్ట్ ఉండేది. ఒకవేళ మీకు ఇఫ్ క్లాజ్ లోనే బ్లాంక్ ఇచ్చి మెయిన్ క్లాజ్ ని మెయిన్ క్లాజ్ ని ఫుల్ సెంటెన్స్ ఇచ్చాడు అనుకోండి, మెయిన్ క్లాజ్ టెన్స్ ని బేస్ చేసుకుని ఇఫ్ క్లాజ్ ని ఫిల్ చేయాలన్నమాట. ఓకేనా, అంటే ఇప్పుడు విచ్ టైప్ ఆఫ్ కండిషన్ ఇస్ దేర్ అనేది మనకి ఇఫ్ లో ఉన్నటువంటి టెన్స్ ని బేస్ చేసుకుని గుర్తించవచ్చు. మీరు గనక ఇఫ్ లోనే, అంటే ఇఫ్ కండిషన్ లోనే బ్లాంక్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మెయిన్ క్లాస్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని మీరు ఇఫ్ క్లాస్ ని ఫిల్ చేయొచ్చు. ఎలాగో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మెయిన్ క్లాస్ స్ట్రక్చర్ ఇచ్చేసాడు, అప్పుడు మీరు ఇఫ్ క్లాస్ లో ఈ స్ట్రక్చర్ ని ఫాలో చేయాలన్నమాట. ఇంకొన్ని మనకి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. దీని తర్వాత మనకి ఈ టాపిక్ మీద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్సర్సైజ్ వీడియోస్ చేస్తూ ఉంటాను, నో ప్రాబ్లం. మీ ఇక్కడ వచ్చేసరికి ఇఫ్ హీ ఫాస్ట్
హీ విల్ క్యాచ్ ద ట్రైన్. ఇలా గుర్తించండి, నేను ఇప్పుడు చెప్తాను చూడండి, టెన్స్ అండ్ ఐడెంటిఫై చేయాలి అనేది. ఇక్కడ మెయిన్ క్లాసు ఇచ్చేసాడు, ఇఫ్ క్లాజ్ లో బ్లాంక్ అడుగుతున్నాడు చూసారా. ఇప్పుడు దీన్ని ఎలా గుర్తించాలి? సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ఉంది. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ఎక్కడ వస్తుందండి? ఇది ఫస్ట్ కండిషన్ లో వస్తుంది. ఫస్ట్ కండిషన్ లో ఈ ఇఫ్ క్లాజ్ ఉండే స్ట్రక్చర్ ఏంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉండాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏముంది ఇక్కడ? రన్నింగ్ అంటే కంటిన్యూస్ టెన్స్, అది కాదు. హ్యాడ్ రన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కాదు. ర్యాన్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్, ఇది కాదు. సో రన్స్ అనేది కరెక్ట్, ఎందుకంటే హీ ఉంది కదా, హీ అనేది థర్డ్ పర్సన్ కదా. సో రన్స్, ఇఫ్ హీ రన్స్ ఫాస్ట్ హీ విల్ క్యాచ్ ద ట్రైన్. అతను కనుక బాగా స్పీడ్ గా పరిగెడితే ట్రైన్ క్యాచ్ చేస్తాడు అనేది అక్కడ సెంటెన్స్. ఇలా క్విక్ గా ఐడెంటిఫై చేయాలి. అండ్ నెక్స్ట్, ఇఫ్ ఐ డాష్ ఆర్ ఎ కింగ్ ఐ వుడ్ హెల్ప్ ద పోర్ అన్నాడు. ఇక్కడ మీకు మళ్ళీ ఇఫ్ క్లాజ్ లోనే బ్లాంక్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు మెయిన్ క్లాజ్ కట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ వుడ్ అడిగాడు చూడండి, వుడ్ ప్లస్ హెల్ప్, వుడ్ ప్లస్ V1 ఎప్పుడు వస్తుంది? సెకండ్ కండిషన్, అంటే ఇమాజినరీ కండిషన్. అక్కడ చూడండి కింగ్ అంటున్నాడు, నేనే కనుక రాజు అయితే అంటున్నాడు. నువ్వు రాజు కాదు కదా, నువ్వు రాజు కాదు, రాజు అయినట్లయితే అంటున్నాడు, అంటే ఇమాజినరీ కండిషన్ అది. ఇమాజినరీ కండిషన్ లో మనం ఏం చేయాలి? బీఫామ్ అడుగుతున్నాడు ఇక్కడ, యామ వజ వర్ర హ్యాడ్ బీనా. మీరు కళ్ళు మూసుకుని వర్ర పెట్టేయండి అక్కడ. ఇలా బీఫామ్స్ కనుక ఆప్షన్స్ అడిగితే వర్ర అంతే, మీరు సబ్జెక్ట్ తో సంబంధం లేదు, వర్రే రైట్ ఆన్సర్ అక్కడ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్, ఇఫ్ యూ ఎర్లియర్ యూ వుడ్ హ్యావ్ మెట్ హిమ్. ఇక్కడ చూడండి స్ట్రక్చర్, మళ్ళీ ఇఫ్ క్లాస్ లోనే అడిగాడు స్ట్రక్చర్ ఫిల్ చేయమని. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 చూడండి, వుడ్ హ్యావ్ ప్లస్ V3 అని ఉంది. వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉందంటే ఏంటిది? థర్డ్ కండిషన్ ఇది, అంటే లాస్ట్ కండిషన్ అనమాట. థర్డ్ కండిషన్ అంటే ఇప్పుడు మనం ఇఫ్ క్లాజ్ లో ఏం రాయాలి? పాస్ట్ పర్ఫెక్ట్ రాయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఎక్కడ ఉంది చూడండి, ఇఫ్ యూ అన్నాడు, సబ్జెక్ట్ ఇచ్చేసాడు ఆల్రెడీ, కమ్ అనేది ప్రజెంట్ టెన్స్, కేమ్ అనేది పాస్ట్ టెన్స్, అండ్ హ్యాడ్ కమ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ అనమాట. విల్ కమ్ అనేది సింపుల్ ఫ్యూచర్, మనకి ఇది కాదు. హ్యాడ్ కమ్ అనేది రైట్ వన్ అక్కడ. ఓకే. ఇఫ్ యూ హ్యాడ్ కమ్ ఎర్లియర్ యూ వుడ్ హ్యావ్ మెట్ హిమ్. నువ్వే కనుక ఎర్లీగా వచ్చి ఉన్నట్లయితే అతను కలిసి ఉండేవాడు అంటా ఉన్నాడు. నెక్స్ట్, ఇఫ్ ఇట్ రెయిన్స్, ఇక్కడ ప్రజెంట్ టెన్స్ ఇచ్చాడు. ఇఫ్ ఇట్ రెయిన్స్ వి డాష్ స్టే అట్ హోమ్. ఇక్కడ ఆల్రెడీ ప్రజెంట్ టెన్స్ ఇచ్చాడు అంటే కండిషన్లలో మెయిన్ క్లాజ్ లో ఉండాలి, ఫస్ట్ కండిషన్ ఇది. ఇక్కడ ప్రజెంట్ టెన్స్ ఇచ్చాడంటే మెయిన్ క్లాజ్ లో సింపుల్ ఫ్యూచర్ ఉండాలన్నమాట. సింపుల్ ఫ్యూచర్ ఇక్కడ ఏముంది చూడండి, వుడ్ అనేది పాస్ట్ టెన్స్ కి వెళ్ళిపోతుంది అక్కడ, ఎందుకని సెకండ్ కండిషన్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ విల్ ఉండాలి, వి విల్ స్టే అట్ హోమ్. వుడ్ హ్యావ్ అనేది పాస్ట్, షల్ హ్యావ్ అనేది కూడా మనకి సంబంధం లేదు అసలు అది. ఓకేనా? రైట్. విల్ అనేది సూటబుల్. ఇఫ్ యూ హీట్ ఐరన్ అంటే ఐరన్ వేట్ చేసినట్లయితే, ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్. యూనివర్సల్ ఫ్యాక్ట్ అనగానే మనం బ్లైండ్ గా అడిగి వెళ్ళిపోవాలి. జీరో కండిషన్ అది యూనివర్సల్ ఫ్యాక్ట్ అంటే. అండ్ యూనివర్సల్ ఫ్యాక్ట్ అంటే మనకి రెండు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వస్తాయి, మెయిన్ క్లాజ్ యాజ్ వెల్ యాజ్ సబార్డినేట్ క్లాజ్ అంటే ఇఫ్ క్లాజ్, రెండు కూడా సింపుల్ ప్రెజెంట్ లోనే ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి? సింపుల్ ప్రెజెంట్ వర్బ్ వాడాలి. అన్ని ఎక్స్పాండ్ అన్నాడు, కానీ ఇందులో మనం వాడాల్సింది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కావాలి. ఎక్స్పాండ్స్, ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదా, ఎక్స్పాండ్స్ వస్తుంది. ఎక్స్పాండెడ్ అనేది పాస్ట్ టెన్స్ V2, అండ్ విల్ ఎక్స్పాండ్ అనేది ఫ్యూచర్. ఓకే. నెక్స్ట్, వుడ్ ఎక్స్పాండ్ అనేది మనకి ఇక్కడ థర్డ్ కండిషన్ లో వస్తుంది, సెకండ్ కండిషన్ లో వస్తుంది అనమాట. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ యువర్ కండిషనల్ క్లాసెస్ ఆర్ ఇఫ్ కండిషన్. ఓకే. సో కనుక డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగడానికి ట్రై చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు అలర్ట్ వచ్చేస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ కనుక టాపిక్ వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ సూన్ విత్ అనదర్ యూస్ఫుల్ వీడియో.